ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పల్లె పండుగ పనులను వేగంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మత్స్యకారుల సేవలో నిధుల విడుదలైన బోట్లతో వినూత్న ప్రదర్శన. గంగపుత్రులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి లోకేష్. మహిళా ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నజీర్ భూమి పూజ. వారం రోజుల పాటు సాధారణం కంటే 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. గుంటూరు జిల్లాకు యెల్లో అలర్ట్ జారీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వీపీజీ రామ్జీ పథకం అమలు, పల్లె పండుగ పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. వేసవిలో పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పనులు ఏ దశలో ఉన్నాయో పవన్ కళ్యాణ్కు అధికారులు వివరించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మత్స్యకారుల సేవలో పథకం నిధులను 2వ ఏడాది కూడా సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో పెద్ద సంఖ్యలో బోట్లు, పడవలతో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటి వరకు వచ్చి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వారిని అభినందించారు. అనుకున్న పని సాధించే వరకు గంగపుత్రులు పట్టుదలతో ఉంటారని లోకేష్ చెప్పారు. ఎందుకంటే 3132 కిలోమీటర్లు నడిచా. కానీ ఆ రోజు వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానం నేను ఎన్నడూ మర్చిపోలేను. సో అందుకే మత్స్యకారుల గురించి ఎప్పుడు ఆలోచించినా, మీ సమస్యల గురించి ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినా నాకు ఆ రోజు గుర్తొస్తుంది. అన్నా కానీ ఒక్క విషయం, మీ పట్టుదల, అందరూ ఒక మాట అనుకుంటే నిలబడతారే, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పార్టీలో కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కలిసి వచ్చారు. నేను ఎక్కడ ఫోన్ చేసి ఎవడు రమ్మని చెప్పలా. కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఇంత దూరం వచ్చారు, ఎండల్లో ఈ వేడిలో ఉన్నారు, కొంచెం కలుద్దాం, కప్ కాఫీ టీ తాగిన తర్వాత వెళ్దాం అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. మీ అందరు తెలుసు, మత్స్యకారుల సేవలో కార్యక్రమం పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేస్తాం, రాబోయే సంవత్సరాలు కూడా చేస్తాం. పశ్చిమ నియోజకవర్గ మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి మంగళవారం మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. గత 3 వారాల క్రితం తమ జీవనోపాధికి తోపుడు బళ్లు కావాలని కొందరు మహిళలు కోరారని, అందుకే వారికి ఈ రోజు తోపుడు బళ్లు ఇచ్చామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. పారిశుధ్యంపై ఎక్కువగా సమస్యలు వస్తున్నాయని, అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. మనం చూస్తూ ఉన్నాము. అయితే గత వారం నుంచి మనం మహిళలు మేము టిఫిన్ బళ్ళు పెట్టుకుంటాం, కాయగూరలు బళ్ళు పెట్టుకుంటాం, పూలు అమ్ముకోవడానికి మాకు బళ్ళు కావాలి అని చెప్పి 2 వారాలుగా అడుగుతున్న పరిస్థితి కనపడింది. అయితే 2 వారాల క్రితం వాళ్ళు అడిగింది మొత్తం కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఒక వారం పాటు వాటిని తయారీలో మేము సమయం తీసుకోవడం జరిగింది. సో గత వారం ఇవ్వలేకపోయాం. ఈ వారం ఎవరైతే మాకు వాళ్ళ జీవనోపాధి కోసం బండ్లు అడిగారో వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. అట్లాగే కొంతమంది రెవెన్యూ సమస్యలతో, లేదంటే పోలీస్ స్టేషన్ సమస్యలతో, కొన్ని చోట్ల వాళ్ళ ప్రాంతంలో శానిటేషన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి లేని పరిస్థితుల్లో మా దగ్గరికి రావడం జరిగింది. సత్వరమే పరిష్కార నిమిత్తం సదరు అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళని డైరెక్ట్ చేయడం జరిగింది. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. కాకుమాని వారి తోట, వసంతరాయపురం, నెహ్రూనగర్ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని అది ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల డీలిమిటేషన్ అసంబద్ధంగా చేశారని, ఏ ప్రాతిపదికన ఉన్న డివిజన్లను పునర్విభజించి కొత్తవి ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు చిట్టిబాబు, రత్నం, పాటిబండ్ల బలరాం, గొల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు రాష్ట్రంలో గూగుల్ రానివ్వండి, ఒక పక్కన ఆర్సెల్ఆర్ మిట్టల్ రానివ్వండి, అలాగే అనంతపూర్లో కియా మోటార్స్ దగ్గర నుండి ఎవరు సృష్టించారు, ఎవరు తీసుకొని వచ్చారో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలకు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఇవాళ మభ్యపెట్టేలోనో లేకపోతే వాళ్ళని ఇంకో రకంగా చూపించాలనుకుంటే మాత్రం జరిగిన పరిస్థితి కాదు. ఇప్పుడు పోతే లోకేష్ గారి మీద విమర్శలు చేయడం అనేది నిజంగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి హాస్యాస్పదంగా. ఎందుకంటే తను చేసినటువంటి మంత్రి పదవిలో డయాఫామ్కి తేడా లేనటువంటి మనిషిని ఈరోజు ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర హితం కోసం మాట్లాడండి, ప్రజలు సంతోషిస్తారు. మీకు అధికారం తీసేసినా ఇంకా సిగ్గు రాలేదని చెప్పి మేము బాధపడతాం. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రికార్డ్ స్థాయికి ఉష్ణోగ్రతలు చేరాయి. బానుడి బగబగలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హీట్ వేవ్స్తో వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. ఈ నెల 24 వరకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు. గుంటూరుకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. కుటుంబ నియంత్రణ పాటించడం వలన రాష్ట్ర జనాభా నిష్పత్తి గణనీయంగా తగ్గిందని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు అన్నారు. అందుకే సీఎం చంద్రబాబు నలుగురిని కనాలని పిలుపునిచ్చారని చెప్పారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిల్లి మాణిక్యారావు, కనపతి శ్రీనివాసరావు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 70,000 అరాచక సంఘటనలు జరిగాయన్నారు. దళితులపై ఎన్నో దాడులు చేశారన్నారు. అందుకే మే నెలలో 3 రోజుల పాటు దళిత వాడల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కొన్ని దేశాల్లో వయోవృద్ధుల శాతం పెరిగి యువకుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. జనాభా పెరగడం వలన వచ్చే సమస్యలపై చర్చించాలే గాని అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. దళితులు మొత్తం ఈరోజు దాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దళితులందరూ ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము కూడా చెబుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాజకీయాలకి పనికిరాడు. ఒక మానవ మృగం. దళితుల పట్ల అంటరానితనాన్ని 1000 రెట్లు ప్రదర్శించినటువంటి వ్యక్తి, మాట్లాడితే శిరోమండలం చేయించినటువంటి వ్యక్తి, కల్తీ మద్యం గురించి మాట్లాడితే ఓం ప్రకాష్ని తెల్లవారేసరికే శవం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాగమ్మ అనే వ్యక్తిని, ఒక మహిళని అత్యంత దారుణంగా ఒక 10 మంది కలిసి కడప పులివెందుల్లో రేప్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు 70,000 సంఘటనలు 5 సంవత్సరాల్లో జరిగినాయి. 70,000 సంఘటనలు అందరి మీద, దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద, ఎస్టీల మీద జరిగినాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని కారణంగా చూపి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితమే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై సుమారు 3 రూపాయలకు పైగా పెంచారు. దాంతో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం జరిగింది. అంతలోనే మరో 80 పైసలు ధర పెంచడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ రేట్లు తగ్గాల, కష్టమే కండి. పెట్రోల్ రేట్లు ఏమైనా పెంచితే పెట్రోల్ రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. బాగా పెరిగాయి పెట్రోల్ రేట్లు, కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. జనాలకు వెసులుబాటు ఉన్నది. మైలేజ్ కూడా ఇప్పుడు వచ్చే E20 బండ్లు వస్తున్నాయి. వీళ్ళేమో ఎథనాయిల్ ఎక్కువ కలిపి ఇచ్చేస్తున్నారు. సో తగ్గితే బాగుంది. ఎథనాయిల్ కూడా తగ్గించి ప్యూర్ పెట్రోల్ అందిస్తే జనాలకు బాగుంటుంది, ఉపయోగం. రేట్లు పెంచగానే మాకు డౌన్ అయిపోయింది.
తిరిగి వెళ్ళి వచ్చేసరికి ఆయిల్ అయిపోతుంది. జనాలు కూడా 2 సార్లు పెంచారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? దారుణంగానే ఉంది. ఆన్లైన్లో మందుల అమ్మకాలకు సంబంధించి జీవో వెనక్కి తీసుకోవాలని కోరుతూ 19వ తేదీ రాత్రి 12 గంటల నుండి 20వ తేదీ రాత్రి 12 గంటల వరకు దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు మూతపడనున్నాయి. ఆ క్రమంలో గుంటూరు నగరంలో మెడికల్ షాపులు 20వ తారీఖున పూర్తిగా మూయబడనున్నాయని గుంటూరు మందుల వర్తక సంఘం నాయకులు ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు, సెక్రటరీ సాయిరాం, ట్రెజరర్ వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో మందులు అమ్మకాలకు సంబంధించిన జీవోను వెనక్కి తీసుకోవాలని, ఆన్లైన్లో సులభంగా నార్కోటిక్ డ్రగ్స్ అందడం వల్ల యువత మత్తు బానిసలుగా మారుతున్నారని, ఆన్లైన్ మందుల విక్రయాల వల్ల నకిలీ మందులు కూడా చలామణి అవుతున్నాయని, అది రోగి ఆరోగ్యానికి ప్రమాదకరమన్నారు. అధిక డిస్కౌంట్ల వల్ల చిన్న చిన్న షాపుల వారు ఈ అనారోగ్య పోటీల్లో నష్టపోతున్నారని, అసలు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం రిటైలర్స్ కి 20% కంపెనీ వారు మార్జిన్ ఇస్తుంటే అలా ఎలా డిస్కౌంట్లు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అంతేకాకుండా రోగులు ఆరోగ్యాన్ని కాపాడే నిమిత్తం చిన్న చిన్న కెమిస్టులు ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చే కార్పొరేట్ సంస్థల కాళ్ళ కింద నలిగిపోతున్న సందర్భంలో వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో మరియు ఆన్లైన్ విక్రయాల ద్వారా రకరకాల మత్తు మందులకు సంబంధించినవి మన యువతకు అనాథరైజ్డ్ అంటే డాక్టర్ రాయని ప్రిస్క్రిప్షన్ లేని రోగులకు అంది సమాజం చెడిపోతుందనే ఉద్దేశంతో అలాంటి విపత్తులు కలగకుండా ఉండే దానికి ఈ బంద్లు చేయడం జరుగుతున్నది. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. రాజధాని అమరావతిపై జగన్ తన పేటీఎం బ్యాచ్ అంబటి పేర్ని నానితో విషప్రచారం చేస్తున్నారని జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు మండిపడ్డారు. గుంటూరులో హరిబాబు మీడియాతో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరు అభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మేమందరం అదృష్టవంతులం కాబట్టి మాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు వచ్చి గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పేసి వేణువల్ల కొనియాడుతూ ఉన్నారు. అది మీ చెవుల దాకా రావట్లా. ఎందువల్లంటే పచ్చ కామెర్లాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది, అలాగే మీరు అవినీతి చేసే వాళ్ళకి మొత్తం అవినీతిగానే ఉంటుంది. అయితే నేను చెబుతా ఉన్నా, మీకు ఒకటే సవాలు విసురుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే పేర్ని నాని కానీ, లేకపోతే జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ ఎవరైనా కూడా ఒకటే సవాలు విస్తూ ఉన్నా, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డినైనా వచ్చి మా గుంటూరులో పెమ్మసాని గారి మీద పోటీ చేసి గెలవమని చెప్పమని నేను చెబుతా ఉన్నా. మీకు డిపాజిట్లు కూడా రావు. ఇక్కడ ప్రజలు మీకు చెప్పులతో బుద్ధి చెప్పి పంపిస్తారని కూడా చెబుతా ఉన్నా. గుంటూరు కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరుగుతుందని వైసీపీ నేతలు ఆరోపించారు. 57 డివిజన్ల నుంచి 76 డివిజన్లుగా చేసే ముసాయిదా ప్రకటనలో ఎక్కడా స్పష్టత లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో నూరి ఫాతిమా ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని డైరెక్షన్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారని, ఈ వ్యవహారంపై కూటమి నేతలే గుర్రుగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా డివిజన్ల పునర్విభజన చేస్తే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇది శాస్త్రీయంగా జరగటం లేదు, అశాస్త్రీయంగా జరుగుతుందనేటువంటి మాట అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారే చెబుతున్నారు. ఇవాళ ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. ఏ ఏ డివిజన్స్ ఏ ఏ రూపంలో ఇస్తున్నాము అనే దాని మీద ఒక మ్యాప్ డ్రాఫ్ట్ కూడా రిలీజ్ అయితే, అది చూసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళే, బాధ్యత గల నాయకులే ఇది శాస్త్రీయంగా జరగట్లేదు అంటున్నారు. ఇంకేం చెప్పాలి అంటే అశాస్త్రీయంగా చేస్తున్నారనేటువంటి డౌట్ అందరిలో కలుగుతుంది. కాబట్టి అశాస్త్రీయంగా జరిగేటటువంటి ఈ విభజనని, ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ డివిజన్స్ని మేము క్లీన్గా అబ్జర్వ్ చేసి సరిచేసే విధంగా మేము కంప్లైంట్స్ ఇవ్వడానికి సర్వసన్నద్ధం అవుతున్నాం.
25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఎల్బీ రమణ దర్శకత్వం వహించిన ఎల్జీబీటీ మూవీ వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే గల్లా మాధవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్జెండర్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను సమాజానికి తెలిపేలా ఎల్బీ రమణ సందేశాత్మక చిత్రాన్ని నిర్మించారని అన్నారు. ఎల్బీ శ్రీరామ్ లాంటి మంచి నటులు నటించిన ఈ చిత్రాన్ని ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్లు, చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సమాజంలో ఈరోజు ట్రాన్స్జెండర్ల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితే మనందరం చూస్తున్నాం. ఎంతో వివక్షతకు గురైన అనేక కమ్యూనిటీల్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రప్రథమంగా నిలుస్తుంది. ఇక్కడ వారికి అవకాశాలు లేకపోవడం ఒక ఎత్తు అయితే, వారి నుంచి కూడా ఎంతో సమాజం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇవన్నిటికీ ఒక మార్పు రావాలి అంటే సమాజం ఒక అడుగు ముందుకు వేస్తే, వాళ్ళు కూడా ఒక హామీతో ముందుకు అడుగు వేస్తే ఈ యొక్క మార్పు అనేది సంతరించుకుంటుంది. ఇది ఒక దృశ్య రూపంలాగా, అంటే వాళ్ళ పడుతున్న ఈ ఇబ్బందులన్నీ వాళ్ళకే తెలుసు, లేదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకే తెలుసు, లేదంటే కాస్త సమాజ స్పృహ ఉన్న కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది విస్తృతంగా సొసైటీలో చాలామందికి ఈ యొక్క అభిప్రాయాన్ని, లేదంటే చాలామందికి ఈ దయనీయమైన పరిస్థితి అర్థం కావాలి అని అంటే నిజంగా సినిమా అనేది ఒక మంచి మాధ్యమంగా మనం చెప్పుకోవచ్చు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరి కోసం అనే అంశంపై జనచైతన్య వేదిక కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేక ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటే సుమారు 6,000 కోట్ల వ్యయంతో అమరావతిలో ఎయిర్పోర్ట్ కట్టడం అవసరమా అని ప్రశ్నించారు. దేశంలో ఏ ఎయిర్పోర్టు 2,000 ఎకరాలకు మించి లేదని, అమరావతిలోని ఎయిర్పోర్ట్ కి 4,600 ఎకరాలు ఎందుకన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కె సత్యనారాయణ రెడ్డి, కొరవి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు దుబారా పెట్టద్దు, ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రధానమంత్రి గారు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మంత్రి రామానాయుడు గారు సైకిల్ మీద పాపం కష్టపడి వస్తున్నారు. ఆయన రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇన్ని త్యాగాలు చేస్తుంటే ఒకవైపు, మళ్ళీ మరొకవైపు సుమారు 7,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయం అవసరమా? కానే కాదు, అక్కర్లేదు. సమస్యలని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి గారు ప్రజలకి సమస్యలను ఎక్కువగా సంధిస్తున్నారు. ఆ సంధించే కార్యక్రమాన్ని ఆపితే రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తుందని నా భావన. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ట్రైన్లని, మెట్రో రైళ్ళని, 1,600 ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మిస్తామని రకరకాల పదాలతో ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. దాదాపు 5,000 ఎకరాలు తీసుకొని గన్నవరం విమానాశ్రయం ఉండంగా, ఒక 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం విమానాశ్రయం ఉండంగా దాన్ని పూర్తిగా అభివృద్ధి చేయకుండా మరొక కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని, అది కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచే విమానాశ్రయంగా మారాలని కోరుకుంటున్నాడు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బంగారం కొనవద్దని ప్రధాని మోడీ పిలుపునివ్వడంతో రాష్ట్రంలో ఉన్న 1,60,000 స్వర్ణకార కుటుంబాలు రోడ్డున పడ్డాయని స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపు మంత్రంలో భాగంగా బంగారం కొనవద్దని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో బంగారం షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. కొనుగోలు నిలిచిపోయాయి. బంగారం వృత్తిగా జీవించే 1,60,000 కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కార్పొరేట్ సంస్థల కారణంగా గత 4 ఏళ్లుగా బంగారం వ్యాపారం తగ్గి అల్లాడుతున్నామని స్వర్ణకారుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ సామెతగా మోడీ పిలుపుతో బంగారం వ్యాపారం నిలిచిపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,500 కోట్లు మంజూరు చేస్తే తమకు కొంతవరకు ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా స్వర్ణకారులకు ప్రత్యామ్నాయం చూపించాలంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మహమూద్ ఖాన్, పట్టణ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ, ముఖ్య నాయకులు మహమ్మద్ రిహాన్,
వెంకట్రావు, మహమ్మద్ ముబీన్ తదితరులు పాల్గొన్నారు. సడన్గా వచ్చేసి బంగారం కొనకండి అని చెప్పేశారు. మీరు బాగుంది. మరి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో 1,60,000 కుటుంబాలకు ఏదో ఒక రకంగా జీవనోపాధి కల్పించే విధంగా మీరు ఆలోచించాలి. ఆ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ఒక 1,500 కోట్ల నిధులు ఏర్పాటు చేస్తే మా స్వర్ణకారుల జీవితానికి కొంత ఇబ్బందులు అనేది తగ్గుతాయి. లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇబ్బందులు పడతానే ఉన్నామండి. వడ్డీలకి తెచ్చుకున్నాం, వడ్డీలు కడుతున్నాం. సంవత్సరం పాటు బంగారం కొనకండి అంటే మేము ఎలా బతకాలో మా భయం కోసం మేము మాట్లాడుతున్నాం సార్. మేము ఎవరిని పెద్దలను ఎదిరించట్లేదండి. మీ వల్లే మేము బతుకుతున్నాము, మీ పెద్దల వల్లే మేము ఉన్నాం. మమ్మల్ని కాపాడండి, మాకు దారి చూపించండి. మేము కోరుకునేది అది. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సవిత ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఆదరణ 3.0 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.